అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ మన ఛానల్లో వచ్చేసి ఫ్రాన్స్ మసాలా కర్రీ చేశానండి. ఏ విధంగా చేశాను, ఎలా చేశాను మీకు ఈ వీడియోలో క్లియర్ గా చూపిస్తాను. చాలా బాగుంటదండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటది. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ లో పెట్టండి. ఈ కర్రీకి నేను ఏమేమి ఇంగ్రీడియంట్స్ వాడాను, ఎలా చేశాను అన్ని కూడా మీకు వీడియోలో చూపిస్తానండి. ఎక్కడ కూడా వీడియో స్కిప్ చేయకుండా చూడండి. మొదటిసారిగా ఈ ఛానల్ చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ ఉంటేనే నేను ఇలాంటి మంచి మంచి వీడియోస్ నేను మీకు చూపించగలను. చాలా టేస్టీగా ఉంటుందండి. బిర్యానీలోకి, అన్నంలోకి, అలాగే రోటీలోకి, చపాతీలోకి, పూరీలోకి చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్లో పెట్టండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దామండి. వెల్కమ్ టు నెల్లూరు ఫుడ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఇవాళ మన ఛానల్లో వచ్చేసి ఫ్రాన్స్ కర్రీ చేస్తున్నానండి. ఏ విధంగా చేస్తానో, ఎలా ఏవేవి ఇంగ్రీడియంట్స్ వాడుతానో మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఇలా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకుందామండి. ఒక 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ ఎక్కగానే స్పైసెస్ వేసుకుందామండి. 2 ఇంచుల చెక్క, 5 లవంగాలు, 4 ఇలాచి. అవి వేడెక్కిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసుకుందామండి. నేను ఒక మీడియం ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాను. ఇవి బాగా కూడా ఫ్రై చేసుకుందామండి ఆయిల్లో. చూడండి, ఆనియన్ ఈ మాత్రం ఫ్రై అయితే సరిపోతుందండి. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ వేసుకుందామండి. పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకుందాము. చూడండి, ఆనియన్ ఈ మాత్రం ఫ్రై అయితే సరిపోతుంది. నేను మీకు చెప్పడం మర్చిపోయానండి, నేను కొన్ని మెంతులు కూడా వేసుకున్నానండి. అది నేను మీకు వీడియోలో వేసి చూపించలేదు. మీరు మెంతులు కూడా కొన్ని యాడ్ చేసుకోండి, ఎందుకంటే నీసు వాసన రాకుండా ఉంటుంది. ఇప్పుడు ఈ టైంలో మీడియం సైజు ఆనియన్ కట్ చేసి పెట్టుకున్న ముక్కలు యాడ్ చేసుకుంటున్నానండి. ఇవి కూడా బాగా ఆయిల్లో ఫ్రై చేద్దామండి. వేసేసుకొని ఒకసారి కలిపేసుకుందామండి. ఇప్పుడు నేను ముందుగానే సపరేట్గా వేరే బౌల్లో నేను 1/4 కిలో రొయ్యలు ఉడకపెట్టి పక్కన పెట్టేసుకున్నానండి. అది మీకు వీడియోలో చూపించలేదు. ఆ ఉడకపెట్టిన రొయ్యలు ఇప్పుడు ఇందులో యాడ్ చేసుకుందామండి. నేను రొయ్యలు యాడ్ చేసుకుంటున్నానండి. నేను పసుపు అయితే నేను రొయ్యలు ఉడకపెట్టేటప్పుడు కొంచెం సాల్ట్ను కొంచెం పసుపు వేసుకున్నాను. ఇప్పుడు అడ్జస్ట్మెంట్ చేసుకుంటానండి కొంచెం పసుపు వేసుకొని. ఇప్పుడు నేను కొన్ని 1/2 గ్లాస్ వాటర్ వేసుకున్నానండి. నేను మీకు వాటర్ వేసి చూపించట్లేదండి, ఎందుకంటే నేను సింగిల్గా వీడియో ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి నాకు ఎలాంటి సపోర్ట్ లేదు, కాబట్టి నేను మీకు అవన్నీ చూపించట్లేదు. 1/2 గ్లాస్ వాటర్ వేసేసుకున్నాను. వేసేసుకొని ఇలా బాగా ఉడికించుకుంటున్నానండి. ఒక 5 మినిట్స్ అయితే సరిపోతుంది, ఎందుకంటే ఆల్రెడీ మనం రొయ్యలు ముందుగానే ఉడకపెట్టాం కదా. ఈ మసాలాలో ఒక 5 మినిట్స్ ఉడకపెట్టుకుంటే సరిపోతుందండి. పర్ఫెక్ట్గా వస్తుంది మనకి. చాలా బాగుంటుందండి ఈ మెథడ్లో చేసుకుంటే. ఒకసారి మీరు ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్లో పెట్టండి నాకు. చూడండి, కర్రీ దగ్గరికి అయింది కదండి. ఇప్పుడు మనం ఒక పచ్చిమిర్చి 2 చీలుకలుగా కట్ చేసి పెట్టుకున్నది వేసేసుకుందామండి. వేసేసుకొని ఒకసారి కలిపేసుకుందాము. మీకు గ్రేవీ కావాలనుకుంటే కొంచెం గ్రేవీ ఉంచుకోవచ్చండి.
నేనైతే గట్టిగానే చేసుకుంటానండి, దానికోసమని నేను గ్రేవీ అయితే ఏమి ఉంచట్లేదు, బాగా గట్టిగా చేసుకుంటాను. జస్ట్ పీస్కి కొంచెం గ్రేవీ ఉంటే సరిపోతుంది. చూడండి దగ్గరికి అయిపోయింది కదా, ఇంతేనండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. చాలా సింపుల్ అండి కర్రీ చేసేసుకోవడం, చాలా సింపుల్, చాలా టేస్టీ కూడా ఉంటుందండి. ఒకసారి చూడండి ఎలా ఉందో, చాలా చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి, మీకు ఎలా వచ్చిందో కామెంట్లో పెట్టండి. సింపుల్గా ఇలా లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసుకోవచ్చండి, ఎటువంటి కష్టం లేకుండా. మొదటిసారిగా ఈ ఛానల్ చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ ఉంటేనే నేను ఇలాంటి మంచి మంచి వీడియోస్ పెట్టగలను. మరొక వీడియోతో నేను మీ ముందు ఉంటానండి. అంతవరకు బాయ్ అండి.